ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రేపు ఇక్కడ పెద్ద ఎత్తున 7వ తారీఖున 11 గంటలకు మా ప్రియాంక గాంధీ గారు రానున్నారు. దాన్ని మెదక్ పార్లమెంట్ నుంచి నలుమూలల నుంచి విచ్చేస్తూ ఉన్నారు. ఊహించని విధంగా బ్రహ్మాండంగా ఈ సభ జయప్రదం కాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు సభ కంటే ఎక్కువ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దుకాన్ బంద్. ఇంకా మళ్ళీ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మెదక్ అయితే పక్కా గెలుస్తాం. మెదక్ 100% బంపర్ మెజారిటీతో 1,00,000 మెజారిటీతో నీలం మదన్న గెలవనున్నాడు. ఇది గమనించవలసిన విషయము. హరీష్ రావు నీకే చెప్తా ఉన్నా, మొన్న చాలా మాట్లాడినావు మా మదనన్న గురించి. మదనన్న నాకు తండ్రి సమానులు. డబ్బులు లేనప్పుడు 500-1000 రూపాయలు బాటలకు కూడా ఆనాడు మెక్డాల్ బాటలే యూజ్ చేస్తున్న ఆ బాటలకు కూడా మదనన్నే ఖర్చు పెడుతుండే అని చెప్పి ఇది గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి హరీష్ రావుకు నేను చెప్తా ఉన్నా. మాటలు మానేసుకో. నువ్వు మదనన్నం కూడా బచ్చగాని ఏం మాట్లాడుతావు? నువ్వు ఆడ గ్లాస్ తెచ్చి పెడుతుండే. నువ్వు మీ మామ మదనన్న కూర్చుంటే గ్లాస్ తీసుకొచ్చి పెట్టిన ఘనత నీకు దక్కిందని చెప్పి మరి ఆడ మందు పోసుకుంటా కూర్చుంటుంటివి. నువ్వు ఆ స్థాయి నుంచి ఇలా మంత్రి కాగానే ఆగుతలేవు. అది మంచిది కాదు. ఇది బ్యాక్ వాటర్. ఏ విధంగా పోయినరో ఆ విధంగా వెనకకు వస్తున్నారు. అది గమనించాలి. ఒకటే సీటు మెదక్ మీరు ఆశపడ్డారు. ఆ మెదక్ కూడా పోనుంది. మీకు మొత్తం రాష్ట్రంలో 0. ఈ పార్టీ ఏ విధంగానైతే రామలింగరాజు గారు సత్యంను మైటాజ్ చేసి 0 అయిపోయినరో మీరు కూడా అదే విధంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిన రోజే చెప్పిన మీ దుకాణం బంద్ అయిపోతుంది, ఖతం అయిపోయినరు, ఉల్టా అయిపోతుంది. ఏ విధంగానైతే అది ఉల్టా అయిందో మీది కూడా ఉల్టా అవుతుంది అని చెప్పిన అదే విధంగా ఉల్టా అయిపోయింది. ఇక మీరు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా మీకు అందరికి కూడా రాధాకృష్ణ గారే డీసీపీ గారు వారు అప్రూవల్గా మారి చెప్పడం జరిగింది. ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళ డైరెక్షన్ మీద మరి నేను చేశాను, ఫోన్ ట్యాపింగ్ చేశానని. సిద్దిపేటలో కూడా చాలామంది మీద ఫోన్ ట్యాపింగ్ చేసినావు. జైలుకు పోవడానికి సిద్ధంగా. మీరు మాటల్లో కానీ చేతల్లో ఎప్పుడు చూపించలే. ఈరోజు మీకు జవాబు చెప్పే అవసరం లేదు. ప్రజలు మాకు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు నువ్వు అది చేయలే ఇది చేయలే. 4 నెలలే అయింది కొత్త సంసారం. 5 సంవత్సరాల్లో మేము ఏ విధంగా పనిచేస్తామంటే రేపు మేము ఓట్లు అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా పనిచేస్తాం. నీకు జవాబు చెప్పే అవసరం లేదు. నువ్వు ఇట్లే మాట్లాడు. నువ్వు ఎన్నిసార్లు జైలుకు పోతావు తెలియదు. జైలుకు పోతావు వస్తావు. అన్ని కుంభకోణాలు నీ మీద. కాళేశ్వరం నుంచి తీసుకుంటే రంగనాయక సాగరు, మరి మిషన్ కాకతీయ, దీని మీద అన్ని కుంభకోణాలనే. ఇవి కాకుండా అసైన్మెంట్ భూములు చెప్పుకోవాలంటే నాకు 24 గంటల సమయం సరిపోదు. నీ కుంభకోణాలు ఏదేమైనప్పటికీ వక్బోర్డు భూములు, అసైన్మెంట్ భూములు, గవర్నమెంట్ భూములు అన్ని స్వాహా చేసిన 1,00,000 కోట్లకు వెళ్ళిపోయారు మీరు. ఒక్కొక్కరు 1,00,000 కోట్లకు. నేను అందరు మొత్తం మీ కుటుంబం గురించి చెప్తలే. మీ కుటుంబంలో ఒక్కొక్కరు 1,00,000 కోట్లకు ఎదిగినరు, 1,00,000 కోట్లు అప్పు చేసినరు. సమస్య లేదు బిడ్డ. నేను పోనిచ్చే సమస్య లేదు. సిద్దిపేటలో ఓటమి ఖాయం. 15వ తారీఖు రాజీనామా సిద్ధంగా, ఆగస్టు 15th నాడు సిద్ధంగా మా నీలం మదనను ఢిల్లీకి పంపించడం ఖాయం. మీరు ఏమి చేసినా జిమికులు సాగై. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డబ్బులు తీసుకుంటారు. ఓట్లు మాత్రం దమ్మ 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 ఎక్కడ గుద్దుతారో నీలం మదన గుర్తారు. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు మీరు ఏమీ కూడా చేయలేరని చెప్పి మీ మామ, మీ బావ, మీ బావమరిది మొత్తం మీ కుటుంబం సిద్ధంగా జైలుకు పోవడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరగబోయే కార్యక్రమం 7వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా మెదక్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.